తిరిగి 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 ఎన్టీఆర్ కాళ్ళ దగ్గరికే వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సస్పెన్స్ అనమాట. థియేటర్లో మీరు సందడి చేస్తే సోషల్ మీడియాలో మేము సందడి చేస్తాము, మాకు సినిమా అవసరం లేదు, టీజర్ ఒక్కటే చాలు రికార్డులు కొల్ల కొట్టడానికి అని చెప్పి ముందు రాజమౌళి గారిని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ రాజమౌళి గారు ఫాలో అయ్యారు. అదేంటంటే ఆ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసాను. మరి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోకు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ఇక లాగ్ లేకుండా ఇన్ డెప్త్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా రోజుల నుంచి డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ప్రశాంత్ నీల్ గారు కొత్త పెళ్లి కూతురును దాస్తున్నారు. అయితే ఆ కొత్త పెళ్లి కూతుర్ని ఇప్పుడు ఆడియన్స్ కు చూపించడానికి ప్రశాంత్ నీల్ గారు అయితే రెడీ అయినట్టు తెలుస్తుంది. అయితే డ్రాగన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన గుడ్ న్యూస్ ను పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ అనేది మీకు చెప్తాను. త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి చేయబోయే ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ గారి చేతిలోంచి మిస్ అయిపోయిందని, అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. అది 100% కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే అది మళ్ళీ తిరిగి 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 ఎన్టీఆర్ కాళ్ళ దగ్గరికే వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సస్పెన్స్ అనమాట. ఎన్టీఆర్ గారు బాగా హట్ అయినట్టు తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ గారికి సంబంధించిన ఈ మూవీ ఎన్టీఆర్ గారు ఓకే చేస్తారా చేయరా అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంది. అయితే పండగ తర్వాతే ఏదైనా దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని చెప్పి టాలీవుడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ట్రాక్ ని పక్కన పెట్టేసి మెయిన్ ట్రాక్ లోకి వద్దాం. అయితే డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్స్ లేక ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అయితే దానికి మించి ఇంకా పిచ్చోళ్ళు అయిపోవటానికి డ్రాగన్ మూవీ నుంచి టీజర్ అయితే రెడీ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఈ వీకెండ్ లో అయితే సాటర్డే లోపు అయితే అప్డేట్ అయితే వదులుతారని చెప్పి తెలుస్తుందన్నమాట. అయితే ఈ టీజర్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని చెప్పి ఫుల్ గా టాక్ అనిపిస్తుంది. 100% సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆ టీమ్ కి సంబంధించిన కూడా చాలా మంది ఆ పండగకి ఒక స్పెషల్ అయితే ఉండబోతుందని అయితే చెప్పుకొచ్చారు. మరి పండగ కంటే 13, 14, 15లో కాకుండా 12వ తారీఖు ఇలా ఈ టీజర్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే టీజర్ అంటే ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ కాదు, ఏకంగా 1 నిమిషం 25 సెకండ్ల వరకు ఈ టీజర్ ఉండబోతుందని చెప్పి చెప్తున్నారు. ఫ్యాన్స్ అందరూ ఇప్పటి వరకు కూడా చాలా డల్ గా అయితే ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి బరిలో అయితే ఏకంగా ప్రభాస్ గారు వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అలాగే రాజాసాబు ప్రభాస్ గారు ఫ్యాన్స్ నుంచి ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా కూడా లేదని చెప్పి చాలా నిరాశగా ఉన్నారు. అయితే ఈ అప్డేట్ తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో మీరు సందడి చేస్తే సోషల్ మీడియాలో మేము సందడి చేస్తాము, మాకు సినిమా అవసరం లేదు, టీజర్ ఒక్కటే చాలు రికార్డులు కొల్ల కొట్టడానికి అని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నందమూరి గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ గా సోషల్ మీడియాలో అయితే హైప్ అయితే చేస్తున్నారు. నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నాను. అసలు డ్రాగన్ సినిమా నుంచి ఎటువంటి టీజర్ బయటకు వస్తుందని చెప్పి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీకి డ్రాగన్ మూవీకి ఏకంగా ఐమాక్స్ కెమెరాస్ వాడుతున్నట్టయితే చెప్తున్నారు. అయితే ఐమాక్స్ కెమెరాలో స్పెషల్ ఏంటి అనుకోవచ్చు. ఈ ఐమాక్స్ కెమెరా అనేది జేమ్స్ కెమెరాన్ గారు మాత్రమే అవతార్ మూవీకి అయితే యూజ్ చేశారు. ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ మూవీకి అయితే యూజ్ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు రాజమౌళి గారిని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ రాజమౌళి గారు ఫాలో అయ్యారు. అదేంటంటే ఐమాక్స్ కెమెరా డ్రాగన్ మూవీకి తీసుకొచ్చిన తర్వాత ఆ విజువల్స్ అనేది చాలా బాగున్నాయి అని చెప్పి మన వారణాసి మూవీకి కూడా మహేష్ బాబు మూవీకి కూడా మన రాజమౌళి గారు అయితే కొన్ని సీన్స్ దగ్గర యూజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాజాసాబ్లో ఆల్రెడీ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ దగ్గర సరిగ్గా షూట్ రాలేదని చెప్పి కెమెరా తెచ్చి షూట్ చేసినట్టు, దాని తర్వాత ఆ విజువల్స్ చాలా బాగా వచ్చినట్టు అయితే మారుతి గారు కూడా చెప్తున్నారు. మరి ఎలా ఉంటుందో ఈ ఐమాక్స్ కెమెరాకి సంబంధించిన విజువల్స్ ఆడియన్స్ ని ఎలా కట్టి పడేస్తుందో చూడాలి. మరి టీజర్ వచ్చే వరకు నేనైతే ఫుల్ జోష్లో అయితే ఉంటాను. వచ్చిన తర్వాత ఒక వీడియో కూడా చేద్దాం. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కి ఈ వీడియో ఇంకా హైప్ అవ్వాలంటే మీరు లైక్ కొడితేనే ఈ వీడియో అయితే హైప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.